మేడ్చల్ జిల్లా బోడుపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో దళితుల భూమిపై రాజకీయ నేతల కన్నుపడింది. ల్యాండ్ ఓనర్స్ రాహుల్ బంటు, అతని కుటుంబ సభ్యులు కమిషనర్ రామలింగంకు వినతి పత్రం అందజేశారు. హైకోర్టులో స్టేటస్ కో ఉన్నప్పటికీ చట్టంపై గౌరవం లేకుండా రాత్రికి రాత్రి 34, 35, 36 సర్వే నంబర్లలోని 37 ఎకరాల 9 గుంటల భూముల్లో అనుమతులు లేకుండా షెడ్లు వేసి నిర్మాణాలు చేపట్టారని వాపోయారు. తమ భూముల్లో అక్రమ నిర్మాణాలను ఆపాలని కోరారు. కబ్జా రాయుళ్ల దౌర్జన్యాల కట్టడికి చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమార్కుల వెనుక రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు ఆరోపించారు. 2021లో మున్సిపల్ మీద ఆర్డర్స్ వచ్చాయి, ఏం కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఏం చేయొద్దు, మా రిప్రజెంటేషన్ కన్సిడర్ చేయాలని. 2012లో స్టేటస్ కో ఆర్డర్స్ వచ్చినాయి. ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు, హైకోర్టులో ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు మాకు ఆర్డర్స్ ఇచ్చారు, స్టేటస్ కో ఆర్డర్స్. ఇప్పటికీ లైవ్లో యాక్టివ్లో ఉన్నాయి ఆర్డర్స్. ఆ ఆర్డర్స్ ఎప్పుడైతే పాస్ అయ్యాయో అట్ దట్ టైం ఓన్లీ 14 హౌసెస్ ఉండే. దీంట్లో పంచనామా రిపోర్ట్లో, ఆర్ఐ ఇచ్చిన పంచనామా రిపోర్ట్లో ఓన్లీ 14 ఇల్లులు ఉన్నట్టు దాంట్లో రాసి ఉంది. ఇప్పుడు మోర్ దెన్ 110 హౌసెస్ ఉన్నాయి దాంట్లో. ఏ రకంగా వీళ్ళు పర్మిషన్స్ ఇచ్చారో ఏంటో అనేది ఇంతవరకు అర్థం కావట్లేదు. 2021 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఇన్ని బండలు తయారైనాయి, ఒక ఆర్టీఏలు కూడా ఒక బండలు తయారైనాయి. వీళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు వివరిస్తున్నారు. ఈ కమిషనర్ కానీ, టీపీఓ మేడము రాణి గారు కానీ, ఆమెకి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. ఆమె మినిమం ఒక రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఒక దళితులని ఒక రెస్పెక్ట్ లేదు, పర్మిషన్ ఇవ్వట్లేదు, వస్తే కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు, ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు, వాట్సాప్లో మెసేజ్ పెడితే దానికి రిప్లై లేదు, దానికి ఇంతవరకు రిప్లై లేదు. మీడియాలో ఎన్ని ఛానల్స్లో వచ్చినా కూడా దానికి ఇంతవరకు ఎవరు రెస్పాండ్ ఇవ్వట్లేదు. మా డిమాండ్స్ ఏంటంటే ఏవైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఇల్లీగల్ అన్అథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ దాన్ని ఆపాలి, అట్ ద సేమ్ టైం కట్టినవన్నీ డెమాలిష్ చేయాలి. ఇప్పుడు మోర్ దెన్ 40 హౌసెస్ ఆఫ్టర్ కమ్యూనికేటింగ్ ద హానరబుల్ హైకోర్టు ఆర్డర్స్, ఆ 40 హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్డర్స్ అన్ని డెమాలిష్ చేయాలి.